హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే బనానాస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఆగండి, బనానాస్ వెనుక స్టోరీ నేను చెప్తాను మీకు. ఈ బనానాస్ పంచడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సోషల్ మీడియా నుంచి నాకు ఫస్ట్ ఇన్కమ్ రావడం. ఇలా వచ్చిన అమౌంట్తో నేను స్కూల్ పిల్లలకు మరియు అంగన్వాడీలో పిల్లలకి అరటి పండ్లను అనేది పంచడం జరిగింది. ఇప్పటికే దీని గురించి మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు. నాకు ఈ ఫస్ట్ ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్లో చేసిన ప్రమోషన్ వీడియోస్కి వచ్చినది. వచ్చిన అమౌంట్తో పేరెంట్స్కి ఏమైనా చేద్దామా అంటే అంత అమౌంట్ అయితే కాదు. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా డైలీ మా డాడీ స్కూల్లో ఏదైనా జరిగిన విషయాలని మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్కూల్లో ఒక కొత్త ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందని చెప్పేసి దాని గురించి చెప్తూ వచ్చారు. అదేంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో శిక్షా సప్త్ అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో డైలీ ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఇంకా అందులో భాగంగానే తిథి భోజనం అనేది ఒక సెగ్మెంట్ ఉందన్నమాట. దాంట్లో అదేంటి అంటే శుభ్ దిన్ అంటే మనకు మంచి అనిపించే రోజు, అంటే మన బర్త్డేస్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ డేస్ కావచ్చు, ఇంకా ఏమైనా స్పెషల్ డేస్ కావచ్చు. ఇలా అన్ని డేస్లో మనకు తోచినంత పిల్లలకి ఏదైనా పెట్టించడం అలా చేయొచ్చు అని చెప్పారు మా ఫాదర్. నాకు అప్పుడే ఐడియా వచ్చింది. నా దగ్గర ఉన్న అమౌంట్తో వాళ్ళకి ఏం చేయగలని ఆలోచిస్తే బనానాస్ పంచేంత అయితే అమౌంట్ సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకి అందరికీ నేను బనానాస్ తీసుకెళ్ళాను. అయితే ఇక్కడ ఏంటి అంటే శుభ్ దిన్ అని అన్నారు కదా, ఇంకా ఏం శుభదినం ఉంది ఈ మంత్లో అని చూస్తే మా పెద్దక్క బర్త్డే ఉండే 29th జూలైలో. ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు ఇంకా వెళ్ళేసి నేను ఇంకా బనానాస్ తీసుకొని వెళ్ళేసి పిల్లలందరికీ పంచేశాను. ఈ విధంగా అరటి పండ్లు పంచుతుంటే నాకు ఒక స్కూల్ మెమొరీ గుర్తుకొచ్చింది. ఏంటి అంటే మేము కూడా స్కూల్లో ఈ విధంగా అరటి పళ్ళని తీసుకునే వాళ్ళం. అంటే మాకు వీక్లో 1 time బనానా ఇచ్చేవాళ్ళు. ఆ మెమొరీ గుర్తుకొచ్చిందనమాట. మేము ఇచ్చిన బనానాను దాపెట్టుకొని ఇంటర్వెల్ టైంలో తినేవాళ్ళం. అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇచ్చింది ఆఫ్టర్నూన్ ఇంటర్వెల్లో తినేవాళ్ళము. నా బెస్ట్ ఫ్రెండ్ సిరి మాత్రం తినేది కాదు. తను ఖచ్చితంగా బనానాని ఇంటికి తీసుకెళ్ళేది. తను ఏమంటే ఏది తీసుకున్నా ఏది తిన్నా కానీ ఏది తన దగ్గర ఉన్నా వాళ్ళ డాడీతో షేర్ చేసుకొని తినే అలవాటు ఉంది. సో తను మాత్రం ఇంటికి తీసుకెళ్ళేది బనానా. ఇలాంటి మెమొరీస్ స్కూల్ డేస్లో చాలానే ఉంటాయి. మీకు కూడా నాతో ఏదైనా మెమొరీ షేర్ చేసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సోషల్ మీడియా నుంచి వచ్చిన ఫస్ట్ ఇన్కమ్కి రీజన్ కూడా మీరే కాబట్టి మీకు కూడా చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలి అని అంటే నాకు కామెంట్లో కీప్ గోయింగ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.